ఈ రీల్ షేర్ చేయడం ద్వారా మీరు ఒకళ్ళకి ఫోన్ ఇప్పించవచ్చండి. ఫోన్ అంటే పిచ్చి ఫోన్ కాదు, స్మార్ట్ ఫోనే, మంచి ఫోనే. అంటే ఇన్‌స్టాగ్రామ్ జనరల్‌గా అందరూ దేనికి వాడతారు? ఎంటర్‌టైన్‌మెంట్‌కి కదా! మనం ఎడ్యుకేషన్‌కి వాడుతున్నాం. ముఖ్యంగా లైఫ్‌లో ఇతరులకి హెల్ప్ చేయడానికి కూడా వాడుతున్నాం కదా! దయచేసి పూర్తిగా వినండి. ఆ తర్వాత మీకు ఖచ్చితంగా షేర్ చేయాలనిపిస్తదండి. గవర్నమెంటు స్మార్ట్ ఫోన్‌లు ఇస్తోంది. మనలాంటి వాళ్ళకి కాదు, అవసరమైన వాళ్ళకి, బధిరులకి అంటామండి. పాపం ఏమీ వినబడదు, ఏమీ మాట్లాడలేరు. అలాంటి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇస్తే వాళ్ళ పనులు చాలా చేసుకుంటారు. జీవితంలో కాస్త పైకొస్తారు అనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి, అంటే వాళ్ళే కదా మరి మేజర్లు. అలాగే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి గుర్తుంచుకోండి. అంటే 10th అయిపోయాక ఇంటర్ కూడా అయిపోయిన వాళ్ళకి. అలాగే సైగల భాష అని ఒకటి ఉంటుందండి. అంటే వాళ్ళు సైగలు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు చూడండి. పూర్తిగా చెవుడు, పూర్తిగా మాట లేని వాళ్ళు. అది కూడా వచ్చుండాలి. ఆదాయం 3,00,000 లోపు ఉండాలి. అంటే ఈ ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళకి, పేద కుర్రవాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. ఎక్కడ, ఏంటి, ఎలా అనేదే నేను ఈ రీల్‌లో చెప్తున్నానండి. ఇక డైరెక్ట్‌గా ఇక్కడ వెబ్‌సైట్ ఇస్తున్నాను. అక్కడికి వెళ్ళండి. అప్లై చేసేసుకోండి. అప్లై చేసేటప్పుడు మరి అంగవైకల్యం సర్టిఫికేట్ ఉంటుంది కదండీ! సదరన్ సర్టిఫికేట్ అంటాం. అబోవ్ 40% ఉండాలి. అలాగే 10థ్, ఇంటరు, ఆ సైగల భాషకు సంబంధించిన సర్టిఫికేటు, ఇంకా ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డ్ అయి ఉండాలి. ఖచ్చితంగా వైటే ఉంటుందిలెండి. సో, మరి వీళ్ళకి స్మార్ట్ ఫోన్ గవర్నమెంట్ త్వరలోనే ఇస్తామంటోంది. ఇది అఫీషియల్ అనౌన్స్‌మెంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. అది కూడా చూపిస్తున్నాను. సో, జియో కూడా రిలీజ్ అయింది కాబట్టి ఇమ్మీడియేట్‌గా షేర్ చేయండి. రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో చాలా చూస్తున్నాం మనం. కానీ సాయం తక్కువ మందికి చేస్తున్నాం. ఇలాంటివి షేర్ చేయటం ద్వారా ఖచ్చితంగా కొన్ని జీవితాలు నిలబడతాయండి. అయ్యో పాపం అనుకోవడం కాదు. వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకుంటాం మనం. కానీ వాళ్ళే మనలాగా స్వతంత్రంగా, స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే అవకాశం స్మార్ట్ ఫోన్ ఇస్తుందండి. అంటే స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. స్మార్ట్ ఫోన్ కరెక్ట్‌గా వాడితే వాళ్ళకి సంబంధించిన కొన్ని యాప్స్ వగైరా ఉన్నాయండి. వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. వాళ్ళు హాయిగా బతుకుతారనే ఇది ఇస్తున్నాను. సో, కామెంట్‌లో ఇంకా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఏం మొహమాట పడొద్దు. వాళ్ళు చేసినా పర్వాలేదు, వాళ్ళ తరపున మీరు చేసినా పర్వాలేదు. ఇంకా అన్ని వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి, అంటే ఇంకొకళ్ళకి హెల్ప్ చేసేవి కూడా మనం షేర్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.